థ్యాంక్ యూ. ప్రకాశం బ్యారేజీ నిండు కుండలా మారింది. పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఎక్కువగా ఫ్లో రావడంతో దాదాపు ప్రకాశం బ్యారేజ్ ఇప్పటి వరకు 5 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే ఉందో. ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న విజువల్ చూసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి 70 గేట్లు కూడా ఎత్తేయడం జరిగింది. ఎగువ క్యాచ్మెంట్ వచ్చినటువంటి భారీ వర్షాలకు అకారణంగా శ్రీశైలం ఆనకట్ట నుంచి దాదాపు 5.5 లక్షల క్యూసెక్ల వాటర్ అనేది విడుదల చేయడం జరిగింది. దాంతో పులిచింతల ఆనకట్ట నుండి వరద ప్రవాహం పెరుగుతుందో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొదటి హెచ్చరికను ప్రకటించడం అయితే జరిగింది. దీంతో పాటుగా పైనుంచి రోజు గంట కూడా పైనుంచి వరద ప్రభావం పెరుగుతుండటంతో కూడా ఉన్నటువంటి 72 గేట్లలో 70 గేట్లు పూర్తిగా ఎత్తేటువంటి జరిగింది. దీంతో పాటుగా ఈ వాటర్ కిందకు వదలడం వల్ల లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది. లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది లేకుండా రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే వారిని సహాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. వారిని నిర్వాసిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. ఉన్నటువంటి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రోజు కూడా పైనుంచి వచ్చే వరద ప్రభావం ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పటికీ దాదాపు 5.5 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే కిందకి విడుదల చేయడం అయితే జరిగింది. ఈ వాటర్ ఫ్లో అంతా పెరిగి ఇక్కడ నుంచి అవనగడ్డ నుంచి నాగాలంక సముద్రం అయితే కలడం అయితే జరుగుతుంది. ఈ వాటర్ ఫ్లో అంతా వెళ్ళడం వల్ల కూడా పైనుంచి ఎంత వాటర్ వచ్చినా సరే విజయవాడకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కొన్ని మీడియాలో కొంతమంది ప్రచారం అయితే బుడమేరు వస్తుందని చెప్పి ఒక అపోహ అయితే సృష్టిస్తున్నారు. అలాంటి అపోహలకు తావు లేదని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టం అయితే చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు చూసుకుంటే 5.5 లక్షల క్యూసెక్ల వాటర్ని అయితే కిందకి విడుదల చేయడం అయితే జరిగింది. పైనుంచి వచ్చే వాటర్ గంటకి పెరగడం వల్ల పైన ఎగువనటువంటి శ్రీశైలం డ్యామ్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. దాదాపు ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఎప్పటికప్పుడు ఈ వరదకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో నీటిపారుదల శాఖ అధికారులతో రివ్యూ అయితే నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు అయితే లేకోకుండా ఎంత వాటర్ అయితే వచ్చినా దానికి ప్రజలకి గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కింద ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే చూసుకుంటే ఈ ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏదైతే ఉందో ఇటు ప్రకాశం బ్యారేజ్ మీద కూడా కొంత రాకపోకలు తగ్గించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది పాదచారులు ఈ ప్రకాశం బ్యారేజ్ వైపు వచ్చి ఈ ఫోటోలు అయితే దిగటం వల్ల ఇబ్బంది అవుతుంది. ఎవరు కూడా బండ్లు ఆగడానికి వీల్లేదని కూడా ఇప్పటికే పోలీసు అధికారులు దీనికి సంబంధించి ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరిని కూడా ఈ ప్రదేశంలో ఉంచడం అయితే చేయట్లేదు. ఈ ప్రకాశం బ్యారేజ్ చూస్తే మన ప్రజలు చూసుకోవచ్చు, నిండుకుండలాగా ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంది. దాదాపు ఈ 5.5 లక్షల క్యూసెక్లు అంటే ఉన్నటువంటి ఒక వాటర్ అంతా కూడా పైకి కిందకి బంగాళాఖాతంలో వదలడం వల్ల ఎంత వాటర్ వచ్చినా ఇబ్బంది లేదు. ఇంకోటి ఈ ప్రకాశం బ్యారేజ్ పక్కన ఉన్నటువంటి కొండవీటి వాగు నుంచి కూడా కింద ప్రాంతాలకు అయితే విడుదలైతే చేస్తున్నారు. దీంతోపాటు ఇటు ఒక పక్క ప్రకాశం కొండవీటి వాగుకి ఒక పక్కన ఇటు లంక ప్రాంతాల నుండి అవనగడ్డ ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి వదలడం వల్ల ఎవరికైతే ఇబ్బంది అయితే ఉండదు. ఎంత వాటర్ ఫ్లో వచ్చినా సరే ఇబ్బంది లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు అయితే చేపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆరోగ్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖతో పాటు రెవెన్యూ శాఖ, ఈ నీటి వనరుల శాఖకు సంబంధించిన 3 డిపార్ట్మెంట్లు సంయుక్తంగా దీనిపైన ఎప్పటికప్పుడు అయితే రివ్యూ అయితే చేస్తున్నారు కలెక్టర్ లక్ష్మీ షా. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లోతట్టు ప్రాంతాలను కూడా పునరావాసాలు కల్పించారు. రైతులు కూడా ఇబ్బంది లేకుండా చేసేందుకు కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విజయవాడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా దీని అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రజలకి అప్రమత్తం చేస్తున్నారు. ఏ టైం అయితే ఎన్ని క్యూసెక్ల వాటర్ వస్తుంది, ఇంకా పైనుంచి వచ్చే వాటర్ ఉందా ఏంటి అనేది కూడా అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, ప్రకాశం బ్యారేజ్ నుంచి.